హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను బాగున్నానండి, మీరు అందరూ బాగున్నారా? ఈరోజు నేను గోధుమ నూక ప్రసాదం చేస్తున్నానండి. ఈ ప్రసాదం శ్రావణ మాసం వచ్చిందంటే అందరి ఇంట్లో కంపల్సరీ లక్ష్మీదేవికి చేసి పెడతారండి. నేను ఫస్ట్ టైం అండి యూట్యూబ్ ఛానల్లో ప్రసాదం చేయటం. మీ అందరూ సపోర్ట్ నాకు ఉండాలని అనుకుంటున్నానండి. ఫస్ట్ కుండా గ్యాస్ వెలిగించానండి. అదిగో నెయ్యి 2 స్పూన్లు వేసుకున్నాను. ఆ వీడియో స్కిప్ అయ్యిందని ఏమనుకోకండి. మనకి ఇష్టమైన ఏదైనా జీడిపప్పు కానీ కిస్మిస్ కానీ వేసుకోండి. అది ఫ్రై అయిన తర్వాత తీసేసి పక్కన పెట్టుకోండి. తర్వాత అదే నెయ్యిలో గోధుమ నూక వేసుకుని కాసేపు దోరగా ఫ్రై అయ్యే వరకు ఉంచండి. అలా ఫ్రై అవుతూ ఉన్న తర్వాత గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. అలా ఫ్రై చేయడం వల్ల ప్రసాదం చాలా టేస్టీగా ఉంటుందండి. అలా ఫ్రై అయిన తర్వాత మనం గోధుమ నూక ఎంత క్వాంటిటీ అయితే తీసుకున్నామో అంత కాకుండా దానికి ఆపోజిట్గా ఒక 4 గిన్నెలు వాటర్ తీసుకోవాలండి. అలా తీసుకున్న తర్వాత అది కొంచెం ఉడుకుతూ ఉంటుంది కదండి. అలా ఉడుకుతున్నప్పటికీ దగ్గరికి రావాలన్నమాట. అలా దగ్గరికి వచ్చేటప్పటికి ఇదిగో ఈ పొజిషన్లోకి రావాలండి. అప్పుడు ఆ పొజిషన్లోకి రావాలి. నేను బెల్లం వేసింది కూడా స్కిప్ అయ్యింది, ఏమనుకోకండి. మనం నూక ఎంత వేసామో బెల్లం కూడా సేమ్ అంతే వేయాలండి. ఒక కప్పుకి 1 కప్పు వేసుకోవాలన్నమాట మన టేస్ట్ని బట్టి. తర్వాత అదిగో ఇంకా ప్రసాదం ఉడుకుతుందండి. సిమ్లో పెట్టి చేయండి, చాలా టేస్టీగా ఉంటుందండి. నేను ఒక 3 లాలిక్కాయలు అయితే వేసుకున్నానండి. లాలిక్కాయల ఫ్లేవర్ వేయటం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి ప్రసాదం. ఇంకా ఫైనల్గా అయితే ఇంకా జీడిపప్పు కొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నానండి. నెయ్యి మనం ఎంత ఎక్కువ వేసుకుంటే మన ఇష్టం, మన టేస్ట్కి తగ్గట్టు. శ్రావణ మాసం వచ్చేస్తుంది కదండి. ప్రతి ఒక్కరూ కన్ఫామ్గా ఫ్రైడే ఒకటి, ట్యూస్డే ఒకటి, ప్రతి వారం ఇంకా స్పెషల్ అనమాట శ్రావణ మాసం లేడీస్ అందరికీ. ఇప్పుడు ఇంకా ఫైనల్గా అయితే మనం వేసుకున్నానండి, డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇంకా కంప్లీట్ అయిపోయిందండి ప్రసాదం అయితే. ఇంకా లాస్ట్కి ఇంకా తీసేసుకుని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఇంకా తీసేసుకున్న తర్వాత ఇంకా ఫైనల్గా ఇలా వచ్చిందండి.